మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. మనకు మిడిల్ అంతా కూడా ఇలా ఆఫ్ వైట్ క్రీమ్ గోల్డిష్ లో అయితే వచ్చింది అనమాట. దీనికి మనకి మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ గానీ చాక్లెట్ కలర్ గానీ అలా బార్డర్ అయితే వచ్చిందండి. పైన వచ్చేసి దీనికి కూడా స్మాల్ బార్డర్ అయితే వచ్చేసింది. మనకి ఇలా కింది వైపు చూసుకుంటే కొంచెం మీడియం ఇలా అయితే వచ్చేసిందండి. బార్డర్ అయితే వైపు అయితే వచ్చేసింది అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. లైట్ వెయిట్ లో ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట శారీ. ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మనకు ఈ శారీ ఒకసారి చూస్తే శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇలా వచ్చేసింది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసి నేను టాసిల్స్ అయితే ఇలా వేసాను అనమాట. ఇలా మొత్తం థ్రెడ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ బీడ్సే యూజ్ చేశానండి. ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఇలా కూడా మనకైతే చాలా బాగుంటది అనమాట. ఇది కూడా అంతే అండి, వియర్ చేసినప్పుడే మనకి లుక్ అనేది తెలుస్తుంది. నేను ఇలా థ్రెడ్ తీసుకోకుండా మొత్తం బీడ్స్ ఎందుకు వేసానంటే, మనకు ఈ మిడిల్ కలర్ చూసారా, మనకి ఈ కలరు ఎగ్జాక్ట్ గా దారం థ్రెడ్ దొరకాలంటే కొంచెం కష్టం అండి. ఇవన్నీ కల్నేత శారీస్ అనమాట. దానికోసం అని ఎగ్జాక్ట్ దొరకదు అని చెప్పి ఇది ఒక కలరా యూస్ చేయొచ్చు, ఒక కలర్ సింగిల్ కలర్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా మనకి ఇందులో సిల్వర్ వైట్ ఉంది కాబట్టి ఇలా సిల్వర్ బాల్స్ యూస్ చేశాను. గోల్డ్ కి ఇలా గోల్డ్ యూస్ చేశాను అనమాట. ఇలా మనకు మెటీరియల్ అయితే చాలానే పట్టింది అనమాట. దీనికి 3-4 టైప్స్ ఆఫ్ మెటీరియల్ అయితే యూస్ చేసామండి. టోటల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇలా వచ్చేస్తుంది టోటల్ లుక్. ఇది కూడా చాలా బాగుందండి. అలా వచ్చేస్తుంది అనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ఇందులో ఏ శారీ నచ్చింది, ఏ టాసిల్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం.